ఇండియా వర్సెస్ పాకిస్తాన్. సో ఐసీసీ టోర్నీలో మాత్రమే మనం ఈ పేరునైతే వింటున్నాం, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఎందుకంటే మనకి టోర్నమెంట్స్ ఏం ఆడట్లేదు రెండు టీంలో కూడా. అండ్ ఎప్పుడైతే ఐసీసీ టోర్నమెంట్స్లో ఈ మ్యాచ్ జరుగుతుందో, ఈ మ్యాచ్ మీద క్రియేట్ అయ్యే బజ్ కానీ, అండ్ దీనికి వచ్చే టీఆర్పీ రేటింగ్స్ కానీ, బ్రాడ్కాస్టింగ్ రెవెన్యూ కానీ చాలా హెవీగా ఉంటుంది. సో ప్రతి మ్యాచ్ కూడా మనకి ఇంట్రెస్టింగే. కానీ ఎప్పుడైతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుందో అది ఎప్పుడు కూడా స్పెషలే. సో రేపు మనకి ఆదివారం రోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే అవ్వబోతుంది ఛాంపియన్స్ ట్రోఫీలో. సో దుబాయ్లో అయితే ఈ మ్యాచ్ జరుగుతుంది. అండ్ అలాగే ఇటు ఇండియా అటు పాకిస్తాన్ రెండు జట్లు కూడా అభిమానులు అయితే చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ దీంతోపాటు 8 years బ్యాక్ ఫైనల్లో పాకిస్తాన్ ఇండియాను ఓడించి 2017 ఛాంపియన్స్ ట్రోఫీని అయితే కైవసం చేసుకుంది. అండ్ దీనివల్ల దాని రివెంజ్ని అయితే ఇప్పుడు తీర్చుకోవాలని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ దీంతోపాటు రెండు టీముల ఫ్యాన్స్ కూడా ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని అయితే కోరుకుంటున్నారు. దుబాయ్ పిచ్ స్టార్టింగ్లో ఫాస్ట్ బౌలింగ్కి చాలా అనుకూలంగా ఉంటుంది. అండ్ ఆల్రెడీ మనం చూసాం బంగ్లాదేశ్తో మ్యాచ్లో ఇండియన్ పేసర్స్ షమి, హర్షిత్ ఇద్దరూ కూడా ఫాస్ట్గా వికెట్స్ అయితే తీశారు. అండ్ ఇప్పుడు పాకిస్తాన్తో మ్యాచ్లో కూడా ఖచ్చితంగా మనకి ఇన్ కేస్ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఓపెనర్లకి చాలా కఠిన సవాల్ అయితే ఉంటుంది. రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ మంచి ఫామ్లో అయితే ఉన్నారు. కానీ అలాగే పాకిస్తాన్ పేసర్స్ షహీన్ షా అఫ్రిది అండ్ నసీం షా నుంచి ఖచ్చితంగా కూడా మంచి స్పెల్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు వన్డేల్లో షహీన్ బౌలింగ్లో రోహిత్ శర్మ 2 సార్లు అవుట్ అయ్యాడు. అండ్ దాంతోపాటు ఇంతవరకు షహీన్ షా బౌలింగ్లో 48 రన్స్ మాత్రమే చేశాడు. అండ్ ఈసారి ఎలాగైనా షహీన్ షా బౌలింగ్లో రోహిత్ శర్మ అయితే ఆధిపత్యం కొనసాగించాలి అని చెప్పి అయితే అభిమానులు అయితే కోరుకుంటున్నారు. దీంతోపాటు కోహ్లీ అండ్ రవూఫ్ వీళ్ళిద్దరి మధ్య మనం చూసాం. అండ్ మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే మ్యాచ్ ఏంటంటే T20 మ్యాచ్లో స్ట్రైట్ 6తో మ్యాచ్ని అయితే గెలిపించేశాడు కదా విరాట్ కోహ్లీ. సో ఆ మ్యాచ్ మనకి ఎప్పుడు గుర్తుంటుంది. అండ్ రవూఫ్కి ఖచ్చితంగా మర్చిపోలేని అనుభవం అది. అండ్ దీంతోపాటు మనకి కోహ్లీకి మంచి రికార్డ్ అయితే ఉంది, కానీ తనకి వన్డేల్లో కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. సో ఈ మ్యాచ్లో ఎలా ఉంటుంది, కోహ్లీ ఫామ్లోకి వచ్చి ఖచ్చితంగా అయితే ఆడాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ వీళ్ళతో పాటు మనకి స్పెషల్గా అబ్రార్ అహ్మద్ అని చెప్పి ఒక స్పిన్నర్ని అయితే పాకిస్తాన్ వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ తిను స్పిన్ ఆడడంలో విరాట్ కోహ్లీ ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నాడు. అండ్ ఈ కొత్త స్పిన్నర్ని ఎలా ఆడుతారు ఇండియన్ బ్యాట్స్మెన్ అనేది అయితే చాలా ఆసక్తికరంగా మనం చూడొచ్చు. అండ్ శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ బౌలింగ్ని ఎదుర్కొన్న అనుభవం అయితే ఉంది. అండ్ స్కోర్ బోర్డు మీద మంచి పరుగులు పెడితేనే కానీ భారత్ బౌలింగ్ మీద ఒత్తిడి లేకుండా అయితే ఉంటుంది. అండ్ మనం పాకిస్తాన్ బ్యాటింగ్ దగ్గరికి వచ్చేసరికి రిజ్వాన్ అండ్ బాబర్ ఇద్దరూ కూడా మనకి మంచి ఫామ్లో అయితే ఉన్నారు. సో వాళ్ళిద్దరూ అండ్ దీంతోపాటు మనకి రిజ్వాన్ మనకి ఇండియాతో మ్యాచ్ అనేసరికి మాత్రం ఖచ్చితంగా చాలా బాగా ఆడుతాడు. సో మనం అది చూసుకోవాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ రిజ్వాన్ కానీ బాబర్ ఆజం కానీ వీళ్ళిద్దరూ కూడా పాకిస్తాన్కి మెయిన్ కీ ప్లేయర్స్ అన్నమాట. మనకి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ అలాగో వాళ్ళకి రిజ్వాన్ అండ్ బాబర్ ఆజం అలాగా. సో బాబర్ అయితే ఓపెనర్, రిజ్వాన్ ఏమో 1 డౌన్లో వస్తాడు. సో వీళ్ళిద్దరినీ కూడా అవుట్ చేస్తే ఇండియా అయితే ఖచ్చితంగా పైచేయి సాధించడంలో చాలా ఈజీ. అండ్ దీంతోపాటు ఫస్ట్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా బౌలింగ్ చేయడానికి మనకి దీంట్లో ప్రిఫర్ చేస్తారు. దుబాయ్ పిచ్ నార్మల్గానే ఫ్లాట్గా ఉంటుంది. సో ఫస్ట్ బౌలింగ్ చేయడానికి ఏ టీం అయినా సరే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అండ్ దీంతోపాటు మనకి మెయిన్గా స్పిన్నర్లో కుల్దీప్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో అయితే పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. సో కుల్దీప్ యాదవ్ ప్లేస్లో వరుణ్ చక్రవర్తిని తీసుకుంటే బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో మీరు కూడా చెప్పండి. అండ్ దీంతోపాటు పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ని టీమిండియా స్పిన్ ఎలా ఎదుర్కొంటుంది అనేది మనం అదొకటి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ దీంతోపాటు రేపు మనకి మధ్యాహ్నం నుంచి అయితే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. రేపు మధ్యాహ్నం నుంచి అందరూ కూడా చాలా బిజీ అయిపోతారు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనేసరికి. సో దీని గురించి మీరంతా వెయిట్ చేస్తున్నారు. అండ్ రేపు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి.